ఈ వార్త దుర్గగుడి సిబ్బంది మాయాజాలం. ఆ అమ్మలగన్న విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ కానుకలకు రెక్కలొచ్చాయి. అమ్మవారికి భక్తులు ఎంతో భక్తితో సమర్పించే బంగారు కానుకలను తరలిస్తున్న ఘటన సోమవారం రాత్రి వెలుగు చూసింది. రోల్డ్ గోల్డ్ పేరుతో 1.25 లక్షల విలువైన బంగారు వస్తువులను ఆలయ సిబ్బంది పక్కదారి పట్టిస్తూ ట్రస్ట్ బోర్డు సభ్యులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. వ్యవహారాన్ని ఆలయ అధికారులు గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం చర్చనీయాంశమైంది. ఘటనకు కారణమైన ఉద్యోగితో పాటు మరికొందరికి ఆలయ అధికారులు మెమోలు జారీ చేశారు. మంగళవారం దేవాదాయ శాఖ గోల్డ్ వెరిఫికేషన్ అధికారి ఈ ఘటనపై విచారణ చేపట్టారు. మహామండపం 6వ అంతస్తులోని కానుకల లెక్కింపు ప్రాంతంతో పాటు సోమవారం నాటి సీసీ కెమెరా ఫుటేజీని సైతం పరిశీలించారు. దీని మీద దేవాదాయ శాఖ కమిషనర్కి నివేదిక పంపిస్తామని చెప్పారు. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో 20 రోజులకు ఒకసారి కానుకల లెక్కింపు జరుగుతుంది. హుండీలతో నగదుతో పాటు భక్తులు బంగారం వెండి వస్తువును కానుకగా సమర్పిస్తుంటారు. వీటిలో గ్రామ్ బరువు గల మంగళసూత్రాలు నాణ్యాలు హుండీలో వస్తుంటాయి. కానుకల లెక్కింపు సమయంలో ఆలయ సిబ్బంది వాటిని వేరు చేసి దేవస్థానం లాకర్లో భద్రపరుస్తుంటారు. కొందరు రోల్డ్ గోల్డ్ ఆభరణాలు సైతం హుండీలో వేస్తుంటారు. ఆలయ సిబ్బంది, పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది వాటిని గుర్తించి దగ్ధం చేస్తుంటారు. ప్రతి 20 రోజులకు ఒకసారి జరిగే కానుకల లెక్కింపులో వచ్చిన రోల్డ్ గోల్డ్ వస్తువుని మహామండప దిగువన ఆలయ సిబ్బంది, పోలీస్, సెక్యూరిటీ, ఎస్పీఎఫ్ సిబ్బంది సమక్షంలో పెట్రోల్ పోసి దగ్ధం చేస్తారు. అయితే రోల్డ్ గోల్డ్ వస్తువులు దగ్ధం చేసిన మట్టిని గుర్తు తెలియని వ్యక్తులు తెల్లారేసరికి మాయం చేస్తున్నారు. ఈ మట్టి బంగారం శుద్ధి చేసే వారి వద్దకు చేరుతోంది. అంటే రోల్డ్ గోల్డ్ ముసుగులు అసలైన బంగారం వస్తువును కూడా దగ్ధం చేసి మట్టిలో కరిగిపోయిన బంగారాన్ని మాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. దుర్గుడి గోల్డ్ అప్రైజర్ డి షమ్మి మీద చర్యలు తీసుకుంటూ ఆలయ ఈవో సేనా నాయక్ మంగళవారం ఆదేశాలు జారీ చేసి తాత్కాలికంగా తొలగించినట్టు పేర్కొన్నారు. విధుల్లో అలసత్వం కారణంగా దేవస్థాన ప్రతిష్టకు భంగం కలిగిందని భావించి చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. రోల్డ్ గోల్డ్లో కలిపేసి సోమవారం జరిగిన హుండీ లెక్కింపులో రోల్డ్ గోల్డ్ వస్తువులతో పాటు బంగారు రేకుతో తయారు చేసిన మంగళసూత్రాల నాణ్యాలను ఆలయ సిబ్బంది గుర్తించారు. అధికారులు ఎవరికి అనుమానం రాకుండా బంగారు ఆభరణాలు రోల్డ్ గోల్డ్ వస్తువులు కలిపేయడాన్ని ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు గుర్తించారు. కొన్ని దఫాలుగా కానుకల లెక్కింపులో సదరు ఉద్యోగి తీరు మీద అనుమానంతో నిఘా పెట్టారు. సోమవారం రోల్డ్ గోల్డ్ వస్తువులతో బంగారు ఆభరణాల వస్తువులు వేయడంతో పక్కా ఆధారాలతో ఉద్యోగిని పట్టుకున్నారు. వ్యవహారం బయటికి రాకుండా కొందరు ఉద్యోగులు ప్రయత్నించినట్టు సమాచారం. మంగళవారం వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆలయ వర్గాలు కలవరపడ్డాయి. కొన్ని నెలల క్రితం భక్తులు అమ్మవారికి సమర్పించిన ఆభరణాలు, డైమండ్స్ విలువ కలిగిన రాళ్లను సైతం ఆలయ సిబ్బంది మాయం చేశారని జోరుగా ప్రచారం జరిగింది. బంగారాన్ని కరిగించే సమయంలో రాళ్లను పగలగొట్టి బంగారాన్ని వేరు చేశామని చెప్పడం గమనార్హం. ఇప్పటికే 4 ఇన్సిడెంట్లు జరిగినాయని సిబ్బందే వీళ్ళే చెప్పారు. ఇదే వార్త జగన్ ఉన్నప్పుడు జరుగుంటే జగన్ ఆలయ వ్యవస్థను నాశనం చేస్తున్నాడు, జగన్ మనిషి అని చెప్పేవాడు. ఇప్పుడు షమీ అనేటటువంటి వాడు అంటే ఏంటి, ముస్లిమే కదా. ఇది జగన్ పెట్టాడా? ఇప్పుడు మరి ఈ ప్రభుత్వం కదా ఉంది. ఇది రెండు జగన్ గనక అధికారంలో ఉండుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, అర్రజని మీడియా దీని మీద డిబేట్లు పెట్టి ఫ్రంట్ పేజీ బ్యానర్ పెట్టి జగన్ ఇట్టా చేస్తున్నాడని. అప్పుడు ఎవడో అదేది సింహాల బొమ్మలు, పూత పూసినటువంటి సింహాల బొమ్మలు, వెండి పూత పూసినటువంటి సింహాల బొమ్మలు ఎత్తుకుపోతే అది జగనే తీసుకుపోయాడు, వెల్లంపల్లె తీసుకుపోయాడు అన్నట్టు ప్రచారం చేశారు. జగన్ అన్ని మతస్థుడు కాబట్టి అని ప్రచారం చేశారు. ఇప్పుడు దీనికి ఎవరనాలా, ఏమనాలా? బేసిక్గా వీళ్ళు వార్త వీళ్ళైతే నిజాయితీగానే రాశారు దుర్గగుడి సిబ్బంది అని, అదే వాళ్ళైతే రాజకీయం అని రాసేవాడు.